రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ బకాయిలపైన చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోతోంది. విభజన సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ భేటీ ఉండబోతోంది. షెడ్యూల్ 9, 10లో సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు కూడా ఒక ఆప్షన్గా ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాకేష్ చెప్పండి. అటు ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయి. కొన్నిటికి కేంద్ర జోక్యం కూడా అవసరం ఉన్న సమస్యలు ఉన్నాయి. సో ఒక కంక్లూజన్గా ఈ మీటింగ్ని చూడొచ్చా? ఏం జరుగుతోంది? భేటీకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం ఇందులో జోక్యం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ సమస్యలు ఇంకా కొరికి రాలేదు. ఈ 10 ఏళ్లలో దాదాపుగా 31 సార్లు ఏపీ తెలంగాణ సమస్యలపైన కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలుగా ఉన్నాయి తప్ప ఎక్కడా పరిష్కరించలేదు. అయితే గతంలో ఒకసారి నీటి వివాదాలకు సంబంధించి 2014 తర్వాత ఏపీ సీఎం అప్పుడు చంద్రబాబు అలాగే కేసీఆర్ ఒకసారి భేటీ నిర్వహించారు. అయినప్పటికీ నీటి వాటాల కేటాయింపుల్లో ఎటు లెక్క తేలలేదు. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూడా ఒకసారి భేటీ కావడం జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత అధికారులు భేటీలు జరిగినప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా కొలికిరాని పక్షంలో ముఖ్యంగా ఎవరి రాష్ట్రాలకు సంబంధించి వారి ప్రయోజనాల కోసం ఎక్కువగా పట్టుబడి ఉండడంతో అప్పుడు సమస్యలు అనేది కొలికిరాని పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు ఈసారి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని అంశాలైనా పరిష్కారం లభిస్తాయనే ఆశతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన అంశాలు కనుక వస్తే ఖచ్చితంగా తెగే అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణాలో దాదాపుగా 511 టీఎంసీలు ఏపీకి ఉంటే 299 టీఎంసీ మాత్రమే తెలంగాణ కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 50% వాటా అడుగుతుంది. ఈ 50% వాటాకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇది కనుక చర్చకు వస్తే ఇది తేలే అవకాశం ఎట్టి పరిస్థితిలో కనిపించట్లేదు. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించి చూస్తే దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంటే 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. వీటి విషయంలో ఎటు తెలుస్తారనేది ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్కి సంబంధించి చూస్తే ఇందులో దాదాపుగా 91 సంస్థలు రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఉన్నాయి. దాదాపుగా 68 సంస్థల విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మిగతా 23 సంస్థలకు సంబంధించిన వాటి విషయంలో రెండు రాష్ట్రాలు కూడా తమకు కావాలని పట్టుబడుతున్నాయి. వీటి విషయంలో ఎటు తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక 10వ షెడ్యూల్కి సంబంధించి 141 సంస్థలు ఉన్నప్పటికీ ఇందులో తెలుగు అకాడమీ అలాగే తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి మొత్తం 30 సంస్థల విషయంలో ఇప్పటివరకు పంపకాలు జరగలేదు. వీటి విషయంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి, తమకే కావాలని కోరుతున్న నేపథ్యంలో వీటి విషయంలో కూడా పీఠముడి వీడనే పరిస్థితి కనబడుతోంది. దీంతో పాటు సంబంధించి చూస్తే మరికొన్ని అంశాలు సంబంధించి ఏవైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించి చెందిన ఆస్తులు అలాగే అసలు ఏ షెడ్యూల్లో కానీ విభజన చట్టంలో కానీ పేర్కొనే కొన్ని సంస్థలు ఆస్తులు ఉన్నాయి. వాటి విషయంలో రాకేష్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన అన్ని కూడా గతంలో సమావేశమైనప్పుడు లేకపోతే విభజన టైం అప్పుడు పీఠముడి పడినవే. సో కొత్తగా ఏం సాల్వ్ చేయబోతున్నారు అనేది ప్రశ్న. శ్రీశైలం నీళ్ళ దగ్గరకు వచ్చేస్తే డెడ్ స్టోరేజ్ దగ్గర మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలంగాణ మీద ఏపీ కంప్లైంట్ చేస్తే కృష్ణా నీటిని తరలించుకుని వెళ్ళిపోతున్నారని ఏపీ మీద తెలంగాణ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ పీఠముడులే, కానీ కొత్తగా ఏం చేయబోతున్నారంటే ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చే అవకాశం లేని సమస్యలే మీరు చెప్తున్నవన్నీ. ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలు కనుక ఎక్కడా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఇప్పటివరకు కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా ఒకరు కొన్ని సంస్థల విషయంలో ఒక సంస్థ విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే మరొక సంస్థ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఒకరికొకరు కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గి
కనుక నిర్ణయాలు తీసుకుంటే తప్పితే ఎక్కడ కూడా వీటి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల వరకు కూడా తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఇంతవరకు పంచలేదంటే ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయో ఇరు రాష్ట్రాల మధ్య అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదో ఒక దగ్గర వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అలా తగ్గితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా వెనక్కి తగ్గితేనే సమస్య పరిష్కారం. లేని పక్షంలో ఎప్పటిలాగే మళ్ళీ ఈ సమస్యలు పెండింగ్లో ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా సీఎంల స్థాయిలో భేటీ జరిగింది, సిఎస్ల స్థాయిలో భేటీ జరిగింది. అయినప్పటికీ పరిష్కారం లభించకపోవడానికి ప్రధాన కారణం ఇద్దరు కూడా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరి ప్రయోజనాలకు వాళ్ళు పట్టుకొని కూర్చోవడమే. తద్వారా పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా వీటి విషయంలో 9, 10 షెడ్యూల్లో కనుక కంక్లూజన్కి వస్తే మిగతా వాటి విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నీటి వివాదాలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ చూసుకుంటుంది, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాటి పరిధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాస్త లేట్ అయినా పరిష్కరించబడతాయి. కానీ 9వ, 10వ షెడ్యూల్కి సంబంధించిన ఆస్తులు, అప్పులు మొత్తం అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని పరిష్కరించాల్సిందే. దీనికి క్లారిటీ ఇవ్వాలంటే రేపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే, సో విద్యుత్ బకాయిలు, నీళ్లు ఈ రెండు విషయాలు వదిలేస్తే కనుక కొంత షెడ్యూల్ 9 and 10 అంశాలపైన క్లారిటీ వస్తుందంటున్నారు రాకేష్.